సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూదందాల ఎమ్మెల్యేగా మారాడు. కొలనుపాకలో 7 ఎకరాల 22 గుంటల భూమిని 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ విషయంలోనే సబ్ రిజిస్ట్రార్ గోపి సస్పెండ్ అయ్యాడని తెలిపారు. సంబంధిత భూ యజమాని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లి తన భూమి కబ్జా చేశారని, పోలీసులు ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరగా తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారి సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేశారని తెలిపారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రి భూములు రిజిస్ట్రేషన్ చేయించి 2 నుండి 3 రోజుల వ్యవధిలో ఆ భూమిని మరొక వ్యక్తికి విక్రయిస్తున్నారని, అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన భూదందాలపై సీబీఐ, ఈడీ కేసు పెట్టాలి, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి చెప్పాలి. అన్ని ఆధారాలు ఉన్న బీర్ల ఐలయ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే పార్టీ తరపున పోరాడతామని తెలిపారు. ఇక బీర్ల ఐలయ్య మీద చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టమని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నాతో పాటు మీడియాలో మన ఆలేరు మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ గారు, వారు కొలన్పాక మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా యాయరుగుట్ట మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కర్రె వెంకటయ్య గారు, మరి జంపాల దశరథ గారు, మా ఆలేరు మండల సీనియర్ నాయకులు, అదేవిధంగా తోటకూరి బీరయ్య గారు, మాజీ సర్పంచ్ గారు అండ్ మాజీ ఎంపీటీసీ గారు, ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య గారి భూదందా భాగవతాలు బయటపెట్టడానికే మీ ముందుకు వచ్చాం. అన్యాయంగా అక్రమంగా భూదందా చేయడం అనేది ఆయనకు మొదటి నుంచి అలవాటు అయినప్పటికీ కూడా శాసనసభ్యుడైతే కాస్త మారుకుంటాడేమో అనుకుంటే ఇంకా విపరీతమైన ధోరణి కనిపిస్తూ ఉంది. పట్టపగలే అక్రమంగా భూముల్ని కబ్జా చేస్తూ బెదిరించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ వాటిని మళ్ళీ అధికారులను బెదిరిస్తూ, పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ 2-3 రోజులలోనే వేరే వాళ్ళకి విక్రయిస్తూ చేస్తున్న దందా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. ఆ సాక్ష్యాలతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది. మీ మీద ఏసీబీ కేసులు పెడతా, సిబిఐ కేసులు పెడతా, ఈడీ దాడులు చేపిస్తా అని చెప్తూ ఉంటారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడే చేస్తున్న భూదందా భాగవతం గురించి ఈ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మేము తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వం కనుక మా శాసనసభ్యుడు అని చెప్పి పక్షపాత ధోరణి వహిస్తే దీని భవిష్యత్తులో కోర్టు ద్వారానైనా సరే తప్పకుండా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి ఈరోజు సోషల్ మీడియాలో అనేక పత్రికలలో కూడా చూస్తూ ఉన్నాం. యాయరుగుట్ట సబ్ రిజిస్ట్రార్ గారిని, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గారిని సస్పెండ్ చేసినట్టుగా చూసినాం. డిఐజీ రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ మధుసూదన్ సార్ గారు మరి రిజిస్ట్రార్ సస్పెండ్ చేసినట్టుగా చూసాం. దీన్ని బట్టి లోతుగా దీన్ని అధ్యయనం చేస్తే తేలిన విషయం ఏంటంటే, ఈ విషయంలో కొలన్పాక గ్రామంలో 7 ఎకరాల 27 గుంటల భూమిని 472 సర్వే నంబర్, 473 సర్వే నంబర్ సంబంధించిన 7 ఎకరాల 27 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని తన అనుచరుల మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక్కటే రోజులో 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకొని మరి వెంటనే 20, 21, 23 తారీఖులలో వెంటనే లేఅవుట్ పర్మిషన్ లేకుండా, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా 154 మంది పేర్ల మీదకి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన భాగవతాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాం. చాలా స్పష్టంగా పూర్తి సమాచారంతో మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా చల్లా అంజనీ ప్రసాద్ గారు మరి 17వ తారీఖు నాడు తన భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రాజేంద్ర ప్రసాద్ శర్మ గారు 17వ తారీఖు నాడు
చల్లా అంజనీ ప్రసాద్ గారి మీదకి సేల్ డీడ్ చేసినట్టుగా ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా మేము ముందు ఉంచుతూ ఉన్నాం. దాని తదనంతరం వారు నాలా పర్మిషన్కి వెళ్ళినట్టుగా కూడా మరి నాలా పర్మిషన్ వచ్చినట్టుగా 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ వచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ ఈరోజు మేము ముందు ఉంచుతూ ఉన్నాం. పూర్తి సాక్ష్యాధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాం. 17వ తారీఖు నాడు రిజిస్ట్రేషన్ జరిగితే 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకుంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు 20, 21, 23 తారీఖు నాడు 154 మంది పేరు మీద రాత్రి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్ జరిగినందుకే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ని ఈరోజు బలి తీసుకున్నారు. ఈ భూభాగోతంలో మరి అక్రమాలు చేస్తున్న శాసనసభ్యుడు బీర్లా ఐలయ్య వల్ల ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసరు మరి సస్పెండ్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియాలి. మేము చెప్పవలసిన అవసరమేం లేదు. జంగయ్య అనే వ్యక్తి బాజాప్తా శాసన మండలి సభ్యుడు తీర్మాన్ మల్లన్న గారి దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను బెదిరిస్తూ ఉన్నారని చెప్పి ఒక కంప్లైంట్ తీర్మాన్ మల్లన్నకి ఇస్తే స్వయంగా తీర్మాన్ మల్లన్న గారు దీని మీద ఎండార్స్ చేసినారు. 6వ తారీఖు నాడు ఆయన ఈ లెటర్ తీసుకొని తీర్మాన్ మల్లన్న దగ్గరికి వెళ్తే తీర్మాన్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు ఈ లెటర్ని ఎండార్స్ చేయడమే కాకుండా 7వ తారీఖు నాడు ఎండార్స్ చేసినట్టుగా ఈ లెటర్లో ఉన్నది. దానికి తోడు వారు స్వయంగా 7వ తారీఖు నాడే మరి జ్యోతి బుద్ధా ప్రకాష్ గారికి అంటే కమిషనర్ గారికి రిజిస్ట్రేషన్ అండ్ శాంప్స్ కమిషనర్ గారికి ఇగో ఈ లెటర్ కూడా స్వయంగా తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ కూడా పెట్టినారు. శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు తన లెటర్ ప్యాడ్ పైన అక్రమాలు జరిగినాయి, దీనికి కారకులైన వారిని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ లెటర్లో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇదే తీన్మార్ మల్లన్న గారు తన ఛానల్లో స్వయంగా ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఈ భూభాగవతంలో ఉన్నారు, మరి దీని మీద ఇది మంచిది కాదని చెప్పి స్వయంగా తీన్మార్ మల్లన్న తన ఛానల్లో కూడా క్యూ న్యూస్లో కూడా ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా బహిర్గతం చేసినారు. మరి ఇన్ని సాక్ష్యాలున్నా స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడే ఈరోజు ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేస్తే కూడా మరి ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందో మేము వేచి చూస్తాం. బాధితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మీద మరి ఎంక్వైరీ జరపాలి. ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తున్న రేవంత్ రెడ్డి గారు దీని మీద మీ సమాధానం ఏంది? ఇప్పటికే 20 మంది శాసనసభ్యులు అక్రమాలు చేస్తున్నారని చెప్పి మీ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది, మీకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి 20 మంది శాసనసభ్యుల సంగతి మాకు తెలియదు, కానీ ఆలేరు శాసనసభ్యుడు చేసిన భాగోతాన్ని మేము ముందుంచుతున్నాం. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి తీసి మేము చెప్తా ఉంటాం. మీరు ఏ పాటి చర్యలు తీసుకుంటారో, ఏ పాటి నీతివంతంగా మీ పాలన ఉందో మేము తప్పకుండా తెలుసుకుంటాం. ప్రజాపాలన అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మరి భూభాగవతం మీద, ఈ బీర్లా ఐలయ్య చేసిన భూభాగవతం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ శాసనసభ్యుడి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడితే బడుగు బలహీన వర్గాలని చెప్తా ఉంటారు, మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తే, మరి ఇది చెల్లుబాటు అవుతుందా అని అడుగుతున్నాను. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శాసనసభ్యుడు అక్రమాలు చేస్తే చెల్లుబాటు అవుతుందా అని అడుగుతా ఉన్నాను. దీని మీద మీ సమాధానం ఏంటి, మీరు తీసుకోబోతున్న చర్య ఏంటి స్పష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. రక్షకుడే భక్షకుడైతే ప్రజలు ఎటు పోవాలి, ఏం కావాలి? ఈరోజు ఈ భూభాగతంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, స్వయంగా ఆలేరు తహసీల్దార్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ మీద మీరు చర్యలు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి మిగతా అధికారుల సంగతి ఏంటి? శాసనసభ్యుడు ఫోన్లలో బెదిరించిన తీరు, ఆయన కాల్ డేటా తీస్తే బాజాప్తా బయటపడుతుంది. సిఐతో మాట్లాడిన తీరు, ఎంఆర్ఓతో మాట్లాడిన డేటు, టైము ఇవన్నీ కూడా బయటపడతాయి.
మరి ఇన్ని సాక్ష్యాధారాలు మీ ముందర పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో తప్పకుండా వేచి చూస్తాం. ఒకవేళ ప్రభుత్వం కనుక పక్షపాత ధోరణితోని ఈ విషయాన్ని పక్కకు పెడితే ఎంతవరకు పోవాలనో అంతవరకు పోతాం. తప్పకుండా ఈ భూభాగతాన్ని బయట పెట్టి ఆ ఎమ్మెల్యే ప్రజలను ఎట్లా మోసం చేస్తున్న విషయాన్ని ఎండగట్టే తీర్థమని